హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రేణు వ్లాగ్స్. బతుకమ్మ పండుగ వచ్చింది అంటేనే ప్రతి ఒక్కరిలో సంతోషంగా అనిపిస్తుంది. తెలంగాణలో దసరా పండుగ చాలా స్పెషల్. అంతేకాకుండా సద్దుల బతుకమ్మ కూడా అంతే ప్రాముఖ్యం ఉంటుందన్నమాట. ఈ బతుకమ్మ పండుగ అంటేనే పూల పండుగ. ఇది ప్రకృతికి సంబంధించినదిగా ఉంటుంది. అన్ని రకాల పువ్వులతో బతుకమ్మను తయారు చేయడం అవుతుందన్నమాట. ఎంత ఎక్కువ పువ్వులు ఉంటే బతుకమ్మ అంత పెద్దగా తయారు చేయవచ్చు, కానీ మోసేంత మాత్రమే తయారు చేసుకోవాలనేసి నా ఆలోచన. మోయలేనంత బరువుతో పెద్దగా పేర్చి ఇబ్బంది పడడం ఎందుకులే అని అనిపిస్తుంది. మా చెట్టుకు కాసినటువంటి టేకు పువ్వు, పెద్ద తంగేడు, మిగతా పూలు మా చెట్టువే అన్నమాట. పెద్ద తంగేడు చెట్టుకైతే పూత బాగా పూసింది. వాటి కొమ్మలను కట్ చేసి ఆకు ఒకవైపు పువ్వు ఒకవైపు నీట్గా పెట్టేశారు మా పిల్లలైతే. నాకు పని కొంచెం సులువు చేశారన్నమాట. బతుకమ్మను తయారు చేయడానికి బంతిపూలు, సీతమ్మ పూలు, చిన్న తంగేడు, గునుగు, చామంతులు, తామర పూలు తీసుకువచ్చాను. సద్దుల బతుకమ్మ రోజును ఎంగిలి పూల రోజు 2 బతుకమ్మలు తయారు చేయడం ఉంటుంది. సద్దుల బతుకమ్మ రోజు ఒకటి చిన్నదిగా మరొకటి పెద్దదిగా తయారు చేస్తాను. బతుకమ్మను తయారు చేయడానికి ముందే పువ్వునంతా ప్రిపేర్ చేసి పెట్టాను అన్నమాట. మాటిమాటికి లేవకుండా ఉంటుందనేసి అంత దగ్గరగా పెట్టుకొని బతుకమ్మ పేరడం అయితే స్టార్ట్ చేశాను. ఇది చిన్న తంగేడు. బతుకమ్మను పేర్చాలి అని అంటే తంగేడు పువ్వు తప్పకుండా ఉండాల్సిందే. బతుకమ్మను వేరవడానికి కావలసిన పువ్వులన్నింటినీ అందుబాటులో పెట్టుకొని బతుకమ్మ వేరవడం అయితే స్టార్ట్ చేస్తున్నాను. బతుకమ్మను తయారు చేయడానికి ఎంత పువ్వు అవసరం అవుతుందో వాటి మధ్యలో వేయడానికి ఆకు కూడా అంతే అవసరం ఉంటుంది. మధ్యలో ఆకు వేస్తేనే పువ్వులు కదలకుండా బతుకమ్మ చాలా బాగా కుదురుతుందన్నమాట. బతుకమ్మను 9 రోజులు 9 రకాల బతుకమ్మలుగా పేరుస్తారన్నమాట. మొదటి రోజు ఎంగిలి పూల బతుకమ్మగా, 2వ రోజు అటుకుల బతుకమ్మ, 3వ రోజు ముద్దపప్పు బతుకమ్మ, 4వ రోజు నానబియ్యం బతుకమ్మ, 5వ రోజు అట్ల బతుకమ్మ, 6వ రోజు అలిగిన బతుకమ్మగా కూడా వేరుస్తారన్నమాట. కానీ ఆ రోజు 6వ రోజు ఆడుకోరు. అలాగే 7వ రోజు వేపకాయల బతుకమ్మ, 8వ రోజు వెన్నముద్దల బతుకమ్మ, 9వ రోజు సద్దుల బతుకమ్మగా పేరుస్తారన్నమాట. 9 రోజులు 9 రకాల పేర్లతో బతుకమ్మలను పేర్చి రకరకాల పువ్వులతో పూజించడం ఉంటుందన్నమాట. 9వ రోజు సద్దుల బతుకమ్మ రోజు ఆశ్వయుజ అష్టమి నాడు, అదే రోజు దుర్గాష్టమి జరుపుతూ ఉంటారు. ఈసారి సద్దుల బతుకమ్మ 29 తారీఖు 30 తారీఖు అనే ఒక కన్ఫ్యూజన్ అయితే ఏర్పడింది. ఎవరేమనుకున్నా ఎప్పుడు ఆడుకునే విధంగానే 9వ రోజే సద్దుల బతుకమ్మ చేయాలనేసి 29 తారీఖు రోజే మేమైతే ఆడుకోవడం జరిగింది. పండితులు కూడా ఇది పూలకు సంబంధించిన పండగ కాబట్టి అనాదిగా వస్తున్న ఆచారాన్ని పాటించడమే శ్రేష్టమని, ఎప్పుడు జరుపుకున్న విధంగానే జరుపుకోవడమే మేలు అని చెప్పడంతో 29 తారీఖు రోజే మేము సద్దుల బతుకమ్మ జరుపుకున్నాము. దాదాపుగా 2 గంటల టైం పట్టిందన్నమాట బతుకమ్మను వేరవడానికి. బతుకమ్మను వేరవడం పూర్తి అయిన తర్వాత అమ్మవారికి నైవేద్యం చేయాలి కదా, అలాగే పసుపు గౌరమ్మను కూడా తయారు చేశాను. పసుపు గౌరమ్మను పెట్టేసి తయారు చేసినటువంటి నైవేద్యాలను సమర్పిస్తాను. సత్తుపిండితో పాటు దోసకాయ, పెరుగన్నం కూడా తప్పకుండా అమ్మవారికి నైవేద్యంగా పెట్టడం ఉంటుంది. ప్రతిసారి ఇలానే చేస్తానన్నమాట. సాయంత్రం పూట బతుకమ్మలకు హారతి ఇచ్చి ఆడుకోవడానికైతే తీసుకువెళ్తున్నాం. బతుకమ్మ ఎంగిలి పూలు వేసిన రోజు నుండి నాన్ స్టాప్గా రోజుకొకసారైనా వర్షం పడుతూనే ఉంది. 8 రోజుల వరకు అలానే పడింది. లాస్ట్ రోజు సద్దుల బతుకమ్మ రోజు మాత్రం వర్షం పడకుండా ఆడుకోవడానికి వీలుగా ఆ రోజైతే వర్షం పడలేదు అస్సలు. బతుకమ్మ ఆడుకునే టైంలో ఆడవాళ్ళందరిలో ఉత్సాహాన్ని నింపేందుకు కొన్నిసార్లు ఒక్కొక్క రకంగా ప్రోత్సాహక బహుమతులను ఇస్తూ ఉంటారు. అలాగే ఈసారి కూడా ఆడవాళ్ళ కోసమని ఒక డ్రా సిస్టమ్ ఏర్పాటు చేశారన్నమాట. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇక్కడ మన అల్లూరు గ్రామస్తులకు, వార్డు ప్రజలందరికీ కూడా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సాయి జ్యువెలర్స్ వాళ్ళు మనకు చిన్న గిఫ్ట్, అంటే 6,000 నుంచి 7,000 అన్నాడు, కానీ 6,000 ఉంటుంది.
ఇంకొకటేమో 3000, 2500 నుంచి 3000 అన్నాడు, 2500 ఉంటుంది. ఆ 2 గిఫ్ట్లు ఏంటంటే మన ఇక్కడ ఎంతమంది మన ఊర్లో బతుకమ్మ ఆడతారో అందరికీ మనిషికి స్లిప్ ఇస్తాం. ఆ స్లిప్లో మీ పేరు, సెల్ నెంబర్ రాయాలి, కింద కూడా పేరు చిట్టి మీ దగ్గర పెట్టుకోవాలి. మీరు బతుకమ్మ ఆడకుండా రెస్టుకున్నప్పుడు దాని వెనుక మరి చూస్తే వాళ్ళ షాప్లో ఏమేమి దొరుకుతుంది, గోల్డ్ ఎంత తక్కువ ఇస్తారు, ఎంత తరుగు అవుతుంది అనేది వాళ్ళు అడ్వర్టైజ్ చేస్తారు. వాళ్ళకి అడ్వర్టైజ్ మన ఇద్దరికి మన ఊర్లో ఎవరికో ఇద్దరు లక్కీ నెంబర్స్, బతుకమ్మ బాగుందా, పాట బాగుందా, ఇది బాగుందా అనేది కాదు, లక్కీ డ్రా ఆ చిట్టి దగ్గర ఉన్న నెంబర్కు ఆ నెంబర్లో ఎంత ఫోన్ నెంబర్ దొరికే కానీ మీకు ఫోన్ వస్తుంది. ఇది కాక అందరూ కూడా దీన్ని డిస్టర్బ్ కాకుండా ఈ చిట్టీలే చూసుకుడు కాదు, మీరు పాటలు పాడుకొని తర్వాత ఎవరైనా ఒకరు తీసుకొని అన్ని శంకర్కి అప్పయ్యని నేను ఇంకో గంట తర్వాత వస్తా అన్ని బతుకమ్మలు పెట్టి కాసేపు ఆడుకున్న తర్వాత మధ్యలో ఈ కార్యక్రమం అయిందన్నమాట. అప్పటికి టైం వచ్చేసి నైట్ 11 అవుతుంది. మళ్ళీ కాసేపు ఆడుకొని 12 గంటల్లోపు గౌరమ్మను సూత్రాలకి చెంపలకి పూసుకోవాలి కదా, అందుకోసమని అయితే గౌరమ్మను అందరూ తీస్తున్నారు. మా దగ్గర అయితే ఏ రోజు బతుకమ్మను పెడతామో అదే రోజు 12 లోపే పసుపు గౌరమ్మని తీయాలనేసి ముందుగానే తీసేస్తామన్నమాట, 12 కాకముందే. తర్వాత ఎంతసేపు అయినా ఆడుకోవచ్చు కదా అనేసి ముందే తీస్తామన్నమాట. ఏమైంది మాల పడతావు Agora. పసుపు రాసుకున్న తర్వాత మళ్ళీ కాసేపు ఆడుకున్నాము. అలాగా ఆడుకుంటూ ఉండేసరికి తెల్లవారుజామున 5 అవుతుందన్నమాట. ఇక బతుకమ్మలని నిమజ్జనం చేయడానికి వాగుకు తీసుకువెళ్ళాలి. బతుకమ్మలన్నింటికి దీపం వెలిగించారు అని అంటే ఇక తీసుకువెళ్ళే టైము అయిందన్నమాట. ఇంకొక గంట అయితే సూర్యోదయం అవుతుందనేసి
ఈలోపే బతుకమ్మలను నిమజ్జనం చేయడానికి తీసుకువెళ్ళాలనేసి అయితే మేము ప్రిపేర్ చేసాము. బతుకమ్మలను చాలా చక్కగా అందంగా రకరకాల పువ్వులతో ఆకులతో చాలా బాగా పేర్చారు మా దగ్గర అయితే. అంతేకాకుండా అమ్మవారి రూపాన్ని పెట్టి జడ కూడా వేశారు. మా దగ్గర ఆడుకునే వాళ్ళందరం ఎంతసేపు కుదిరితే అంతసేపు ఆడుకుందాం, మళ్ళీ సంవత్సరం వరకు వస్తుంది ఈ బతుకమ్మ పండగ అనేసి చాలా ఓపికగా సంతోషంతో బతుకమ్మ ఆడుకోవడం జరిగిందన్నమాట. ఆ తల్లి కరుణా కటాక్షాలతో అందరూ సంతోషంగా ఉండి ప్రతి సంవత్సరం ఇలాగే ఆడుకోవాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకోవడం అయింది. బతుకమ్మలు పెట్టే ముందు ఎంత ఎనర్జీతో ఉన్నామో బతుకమ్మలు తీసేటప్పుడు కూడా అదే ఎనర్జీతో కంటిన్యూ అయ్యాము. చింతాకు పడిచీరలే గౌరమ్మ మూడేసి పువ్వేసి రాసి వడబోసి రాసావి లక్షపతి గౌరు రావి తీగల ముంత రవ్వల్ల ముంత మీ రాశ కొలుపులు మాకు రావమ్మ రాలాకు పడిచీరలే గౌరమ్మ రాజు వరి కోడల్లమే గౌరమ్మ ఐదు మాకు రావమ్మ రాలాకు పడిచీరలే గౌరమ్మ రాజు వరి కోడల్లమే గౌరమ్మ చింతాకు పడిచీరలే గౌరమ్మ శ్రీలక్ష్మి కోడల్లమే పుష్కల వసంత మాడంగా పొన్నంగిరి గట్లల్లా పూలకెరటి వనముల చిలకల ఘనమై పలుకుట వనమెంతో పాటి గౌరుకు మేడెంతో పాటి గౌరుకు వనముల చిలకలు ఘనమై పలుకుట వనమెంతో పాటి గౌరుకు మేడెంతో. బతుకమ్మలు పట్టుకొని వాగు వరకు నడవలేని వారు అయితే బైకులపై వెళ్తారు. మాకు వాగు కొంచెం దూరమే ఉంటుంది. బతుకమ్మలను జాగ్రత్తగా పట్టుకొని మా స్కూటీపై అయితే వాగు వరకు తీసుకెళ్ళాము. ఇప్పుడు టైం వచ్చేసి తెల్లవారుజామున 5 అవుతుందన్నమాట. దాదాపుగా వారం రోజుల నుంచి వర్షాలు నాన్ స్టాప్గా పడుతూనే ఉన్నాయి కాబట్టి వాగులో వాటర్ ఫ్లో ఎక్కువగానే ఉంది. వేసిన బతుకమ్మలు వేసినట్టుగానే వెళ్ళిపోతూ ఉన్నాయి. లాస్ట్ టైము బతుకమ్మలతో ఈ వాగంతా నిండిపోయి చాలా బాగా అనిపిస్తూ ఉండే. ఈసారి నీళ్ళు ఎక్కువగా పోతుండడంతో బతుకమ్మలు ఇక్కడ ఏమి ఉండట్లేదు. వేసినట్టుగా వాటర్తో కలిసిపోతున్నవి. బతుకమ్మలు వేసిన తర్వాత మనం బతుకమ్మలు వేసినటువంటి ప్లేట్లు, తాంబాలాలు, చిబ్బులు కానీ వాటిని వాటర్లో కడిగేసి ఆ వాటర్ని తలపైన జల్లుకోవడం ఉంటుందన్నమాట. వాటర్పై బతుకమ్మ అలా తేలియాడుతూ పోతూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది. దీపంతో ఎంత దూరం అలా వెళ్తుందో చూడాలనిపిస్తూ ఉంటుంది. పోయిరా బతుకమ్మ పోయిరమ్మంటూ అలాగా బతుకమ్మను నీటిలో వదిలిపెట్టడం అయితే అయ్యింది. తర్వాత మా చిన్న బతుకమ్మను కూడా నీటిలో వదిలిపెట్టడం అయింది. ఇవేనండి సద్దుల బతుకమ్మ రోజు జరిగినటువంటి విశేషాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మొదటిసారి వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.